శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తిరుపతి పక్కనే కాణిపాకం అని వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం ఉంది కదా. అక్కడ ఇప్పటికే ఒక విచిత్రం జరుగుతుంది. ఏమిటంటే సాయంత్రం 5 గంటల నుంచి 5:30 వరకు సత్యప్రమాణ సమయం అంటారనమాట. అంటే ఎవరైనా ఇద్దరు వాద ప్రతివాదులుండి కోర్టుల్లో వాళ్ళ వ్యవహారం తేలటం లేదనుకోండి, సాక్ష్యాలు ఏమీ లేవు, అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఆ వినాయక స్వామి దగ్గర బయట ఒక పుష్కరిణి ఉంటుంది, అందులో స్నానం చేసి ఆ ఆలయానికి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి స్వామి దగ్గరికి వెళ్ళి నిలబడతారు. అప్పుడు అర్చక స్వాములు అందరూ బయటకు వచ్చేస్తారు, ఎవ్వరు ఉండరు, గణపతి వీళ్ళిద్దరూ అంతే. అప్పుడు వాళ్ళు నేను చెప్తున్నదే సత్యం అని చెప్పి ప్రమాణం చేయాలి. సామాన్యంగా 3 ప్రదక్షిణాలు చేసేసరికి వాళ్ళల్లో పరివర్తన వచ్చి వాళ్ళు వద్దు అని తప్పు ఒప్పేసుకున్న కేసులు చాలా ఉన్నాయి. అలా కాకుండా నిజంగానే ప్రమాణం చేసి అసత్యం పలికేరా, అక్కడి నుంచి వెళ్ళగానే ఏదో ఒక ఉపద్రవం జరిగి ఒక 90 రోజుల్లోపు ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు అని అక్కడ ఒక నమ్మకం ఉంది. కిందటిసారి కాణిపాకం వెళ్ళినప్పుడు నేను కిందటి సంవత్సరం అక్కడ కొంతమందిని అడిగా, అసలు ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా, మీరు చూసారా అని. చాలామంది ఏవో రకరకాల అనుభవాలు చెప్తున్నారు. ఎందుకు అంటే ఆ సమయంలో అర్చక స్వాములు కూడా ఉండరు కాబట్టి పూర్తిగా ఎవరికి తెలియదు. ఈ లోపల ఒక అతను వచ్చి ఖచ్చితంగా జరుగుతుంది, ఇక్కడ అబద్ధం చెప్పిన వాళ్ళకి శిక్ష పడి తీరుతుంది, నాకు తెలుసు అన్నాడు. ఏమి తెలుసు, అలాంటిది ఏమన్నా సంఘటన ఉందా అని అడిగాయింది. అనేసరికి ఆయన అన్నాడు, అవును ఉంది, ఒక భార్యాభర్త ఉన్నారు, ఆ భార్య ఏమో అతనితో కాపురం చేస్తూనే పెళ్ళయ్యాక ఏ స్త్రీ చెయ్యకూడని తప్పు ఒకటి చేసింది. భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నువ్వు ఈ తప్పు చేసావు అని చెప్తే నేను చేయలేదు, అవతల ఉన్న వ్యక్తి నాకు సోదరుడితో సమానం అంది. భర్త అన్నాడు, నేను నిన్ను వదిలేను, నిన్ను ఏలుకుంటా, కానీ నువ్వు చేసిన తప్పు అని ఒప్పుకొని ఇంకెప్పుడు చేయనని ప్రమాణం చెయ్యను. అంటే నేను ఒప్పుకోను, నేను ఏ తప్పు చేయలేదు, నీకు ఎక్కడికి కావాలంటే అక్కడ పద, నేను ప్రమాణం చేస్తానంది. దాంతో కాణిపాకం తీసుకొచ్చాడు భర్త. ఇక్కడ గణపతి ఎదురుగుండా ఆ పుష్కరిణిలో మునిగింది, బయటకు వచ్చింది, ప్రదక్షిణాలు చేసింది. అప్పటికి కూడా భర్త చెప్తే నేను ఏ తప్పు చేయలేదు అని ఒక ధీమాతో వెళ్ళి గణపతి ముందు ప్రమాణం చేసిందిట. అంతే. ఆలయంలోంచి బయటకు వచ్చి కొంచెం దూరంగా ఒక ఆర్చ్ ఉంటుంది ఆలయంలోకి వెళ్లే ముందు, అక్కడికి వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోయింది. తర్వాత ఏదో హాస్పిటల్కి తీసుకెళ్లారు, అన్నీ అయ్యే, లేచాక చూస్తే మతి భ్రమించింది. ఇంకా అప్పటి నుంచి ఆ మతి భ్రమణంలో చాలా కష్టపడుతుంది ఆ అమ్మాయి. అప్పుడప్పుడు గుర్తొస్తుంది, తను చేసిన తప్పుకి తనే పశ్చాత్తాపడుతుంది, మళ్ళీ మతిపోతుంది, అలా తయారైపోయింది జీవితం అంతా అస్తవ్యస్తంగా. ఈ సంఘటన అతను చెప్తే నేను దీనికి సాక్ష్యం ఏమిటి అని అడిగితే అదిగో ఎదురుగుండా ఉన్న అమ్మాయి చూడండి, ఆ మతి భ్రమించి తిరుగుతోంది, ఆ అమ్మాయి ఇప్పుడు నేను చెప్పింది అన్నాడు. ఆశ్చర్యపోయి, మరి ఆ అమ్మాయికి ఈ సంఘటన వల్లే మతిపోయింది అని ఏమిటి సాక్ష్యము అని అడిగా. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పేచ్చుగా. అంటే ఆ భర్త నేనే అన్నాడు. ఆశ్చర్యం వేసింది అసలు. వేసి మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, నేను నా భార్యని ఏలుకుందాం అనుకుంటున్నాను, కానీ తనకి అలాంటి స్థితిలో ఉన్నా సరే ఇక్కడి నుంచి రానంటుంది, ఎవరైనా పరపురుషుడి దగ్గరికి వెళ్తే కొట్టేస్తుంది, అందుకని ప్రతిరోజు నేను వచ్చి తనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాను, తనకి స్వస్థురాలు అవ్వగానే మా ఇంటికి తీసుకువెళ్ళడం కోసం అన్నాడు. నాకు ఆ భర్తను చూసి నమస్కారం చేయాలనిపించింది, ఆమె పరిస్థితి చూసి బాధ వేసింది. ఇంతకీ చెప్పొచ్చేది అది కాణిపాకం గణపతి మహిమ. అక్కడ ఎవరైనా ఇలా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితం అతలాకుతలం అయిపోతుంది. పశ్చాత్తాపంతో అక్కడే రోజు పుష్కరిణిలో స్నానం చేసి 40 రోజుల పాటు స్వామిని సేవించుకుంటే మళ్ళీ చక్కబడుతుంది. అలాగే ఇంకా వ్యసనాల బారిన పడిన వాళ్ళు అయితే ఎంతోమందిని, రకరకాల వ్యసనాలు ఉంటాయి కదా, ఇప్పుడు తాగుడు కానీ, లేకపోతే ఈ పేకాట్లు ఇలాంటివి కానీ, లేకపోతే పురుషులు స్త్రీలు పరాయి వాళ్ళతో వ్యసనాల బారిన పడటం, వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి ఆ స్వామి ముందు ఇంకెప్పుడు నేను ఈ తప్పు చేయను అని ప్రమాణం చేయిస్తే అసలు ఆ తప్పు చెయ్యబుద్ధి ఎదుట అది మైండ్లోంచి వెళ్ళిపోతుంటా. అంత అద్భుతమైన శక్తి అక్కడ స్వామిది. ఈరోజు ఆ కాణిపాకం గణపతి గురించి చెప్పుకుందాం. సామాన్యంగా కాణిపాకం అనగానే అందరూ 3 దివ్యాంగుల కథ ఉంది, అది చెప్తారు కదా. అంతేకాకుండా కాణిపాకంలో మనం చూడాల్సినవి 6 విశేషాలు ఉన్నాయి. అవేమిటి అనేది ఈ వీడియోలో చెప్తా. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటి విశేషం ఏమిటి అంటే, అసలు మీరు మెయిన్ రోడ్డు మీద నుంచి NH-140లోకి తిరుగుతారు కాణిపాకం వెళ్ళాలంటే. అంటే ఇప్పుడు బెంగళూరు నుంచి వస్తున్నారనుకోండి, మెయిన్ రోడ్డు మీద వెళ్తూ చిత్తూరు వైపు ఒక చోట NH-140లోకి తిరుగుతారు కదా. తిరగగానే అక్కడ ఆగండి, NH-140 అని బోర్డు కనబడిన చోట ఆగి ఎదురుగుండా చూడండి, అక్కడ మొట్టమొదటి విశేషం ఉంది. ఏమిటంటే అక్కడ కొండ
అచ్చం ఏనుగు ఆకారంలో ఉంది. అది న్యాచురల్ రాక్ ఫార్మేషన్. అచ్చం గణపతి తన క్షేత్రానికి మనందరినీ ఆహ్వానిస్తున్నట్టుగా, ఇదిగో ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టు ఉంటుంది చూడండి. అచ్చం ఏనుగు ఇలా పడుకున్నట్టు, వెనకాల ఏనుగు మూపురంలాగా తొండం, కాలు అన్నీ కనిపిస్తాయి చక్కగా. ఇంకా రెండోది ఏమిటంటే, కాణిపాకం మీరు ఆలయం దగ్గరికి వెళ్ళగానే పార్క్ చేస్తారు కదా వెహికల్. తర్వాత ఆ దూరంగా చిన్న ఓవర్ బ్రిడ్జ్ లాంటిది కనిపిస్తుంది. దాని కింద బాహుదా నది అని ఉంది. చాలా శక్తివంతమైన నది. అసలు అక్కడ చాలాసార్లు ఎండిపోయి ఉంటుంది. ఒకవేళ నీళ్లు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా స్నానం చేయండి, లేకపోతే కనీసం తల మీద చల్లుకుని కాళ్ళు చేతులు కడుక్కోండి. ఎంత శక్తివంతమైందంటే, పురాణంలో కథ ఉంది. శంఖుడు, లిఖితుడు అని ఇద్దరు సోదరులు ఉండేవారట. వాళ్ళిద్దరూ కలిసి ఒకసారి ఈ కాణిపాకం ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటే ఆ లిఖితుడికి ఆకలి వేసింది. వేసి వెంటనే అక్కడ ఏదో తోటలో మామిడి పళ్ళు కనిపిస్తే అవి కోసుకుని తినేబోయేట. శంఖుడు చెప్పేట, తప్పు అలా చెయ్యొద్దు, ఆ యజమాని అడగలేదు కదా మనం, దొంగతనం అవుతుంది అని. ఎవడు చూశాడులే అని చెప్పి తినేసాడు. ఈ లోపల తోటమాలి నిజంగానే వచ్చి పట్టుకున్నాడు. అంతా ఈ లిఖితుడికి తోటమాలికి వాదన జరిగి ఇంకెటూ తేలలేదు. ఇందాక నేను చెప్పాను కాణిపాకానికి వచ్చేవి అలాంటి కేసులే. దాంతో అక్కడ రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళారు. సాక్ష్యం ఏమీ లేదు. దాంతో ఆయన ఆలోచించి, సరే నీ సోదరుడు పక్కనే ఉన్నాడు కదా, అతన్ని అడుగుదాము అని చెప్పి శంఖుణ్ణి నిజంగానే ఇతను తిన్నాడా లేదా అని అడిగాడు. ఒకవైపు సోదరుడు, ఒకవైపు ధర్మం ఆలోచించి, అవును మహారాజా తిన్నాడు అని చెప్పాడు. దాంతో రాజు కోపం వచ్చి అతని చేతులు నరికించేశాడు. ఆ శంఖుడికి అది చూసి బాధేసి, అయ్యో నేను చేసిన దానివల్లే కదా ఇలా నా సోదరుడి చేతులు పోయాయని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడున్న నదిలో దూకి ప్రాణత్యాగం చేసుకున్నాడు. అప్పుడు ధర్మదేవత, నాయనా నీ ధర్మానికి నేను కట్టుబడిపోయాను, సంతోషించాను, నీ సోదరుడిని ఒకసారి నీళ్లలో మునగమను అనగానే ఆ లిఖితుడు మునిగితే అతనికి చేతులు వచ్చేసి, అలా చేతులు వచ్చిన నది కాబట్టి దాన్ని బాహుదా నది, బాహువులు ఇచ్చిన నది అని పిలుస్తారనమాట. ఇప్పటికి కూడా ధర్మ మార్గాన్ని అవలంబిస్తూ ఎవరికైనా కష్టం వస్తే కనుక అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే ధర్మదేవత దయ వల్ల తీరుతుంది అని ఒక నమ్మకం. అందుకని అక్కడ తప్పకుండా స్నానం చేయండి. అది రెండో విశేషం. ఇంకా మూడవది ఏమిటంటే, మీరు ఈ ఆలయంలోకి వెళ్ళగానే మన వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోకి ఎడం పక్కన ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఆయన క్షేత్రపాలకుడు, పెద్ద విగ్రహం. ఆయన కూడా చాలా మహిమాన్వితుడైన ఆంజనేయ స్వామి. అందుకని అక్కడ నమస్కారం తప్పకుండా చేసుకోండి. ఇంకా నాలుగవది ఆలయంలో ఉన్న స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి. ఆయన చరిత్ర మనందరికీ తెలుసు, క్లుప్తంగా చెప్పుకుందాం. ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారట. అందులో ఒక ఆయన అంధుడు, ఒక ఆయనకేమో మూగవాడు, మాటలు రావు, ఒక ఆయనేమో చెవులు వినిపించవు. అలాంటి వాళ్ళు ముగ్గురు అక్కడ పొలం సాగు చేసుకుంటూ ఉంటే ఒకసారి వాళ్ళ బావిలో నీళ్ళు అయిపోయాయి. అప్పుడు ఇంకా వస్తాయేమో నీళ్ళు అని చెప్పి గుణపంతో తవ్వేసరికి ఆ గుణపం ఒక రాతికి తగిలి రక్తం చిమ్మింది బయటికి. ఆ చిమ్మిన రక్తం వాళ్ళ మీద పడగానే వాళ్ళకి ఈ దివ్యాంగులు కదా, ఈ లోపాలన్నీ పోయి మామూలుగా అయిపోయి. అప్పుడు ఊళ్ళోకి వెళ్ళి చెప్పేసరికి మొట్టమొదట రాతి నుంచి రక్తం రావడం ఏమిటి అని ఎవరు నమ్మలా. కానీ తర్వాత వీళ్ళకి అవయవాలన్నీ పనిచేయడం చూసి, అరే విచిత్రంగా ఉంది, పొద్దున వరకు మీరు ఎలా ఉన్నారు, ఇలా ఎలా మారిపోయారని చెప్పి ఊరంతా వచ్చారు. అప్పుడు తవ్వి చూస్తే గణపతి మూర్తి కనిపించింది అక్కడ, నీళ్లతో పాటు స్వయంభూ మూర్తి అనమాట. అంతా అందరూ కొబ్బరికాయలు అవన్నీ కొడితే ఆ నీళ్లు ఈ రక్తం కలిసి పారి దాదాపు ఎకరం పావు ప్రదేశం పారేయట. అలా పారే కాబట్టి కాణిపాకం అయిందనమాట చివరికి. అది అలా వచ్చింది ఆ పేరు. ఇప్పటికి కూడా ఆ స్వయంభూ గణపతి ఒక బావిలో ఉంటారు ఆయన, అందులోంచి నీళ్ళు అలా ఊరుతూ ఉంటాయి. ఆ నీటిని పట్టే మనకి తీర్థం కింద ఇస్తారు. అందుకని కాణిపాకం వెళ్తే కనుక తప్పకుండా తీర్థం తీసుకోండి. ఎంత మహిమాన్వితమైందో కథ చెప్తోంది కదా, అందుకని. ఇది వినగానే సైన్స్ చదువుకుని మనకు అనిపిస్తుంది, రాతిలోంచి రక్తం ఎలా వస్తుందండి అని. ఏమీ లేదు, స్వామి ఇక్కడ స్వయంభూ మూర్తి కింద ఉన్నాడు, ప్రకటితం అవ్వదలుచుకున్నప్పుడు అలా చూపించుకున్నాడు అంతే బయటికి వచ్చి. అంటే అదేమిటండి, అయితే ఆ రక్తం రావడం మనం చూసాము, ఇవన్నీ ఎప్పుడో 11వ శతాబ్దంలో జరిగిన కథలు కదా అంటే, అది మనం చూడకపోవచ్చు కానీ ఆయన ఇప్పటికీ సజీవమూర్తి అనడానికి 2 సాక్ష్యాలు ఉన్నాయి. మొట్టమొదటి సాక్ష్యం ఏమిటంటే, ఆ మూర్తి పెరుగుతోంది ఇప్పటికీ. మీరు ఆ ప్రదక్షిణం చేస్తుంటే అక్కడ కుడి చేతి వైపు ఒక మండపంలో కవచాలు పెట్టున్నాయి, అవి చూడండి, ఇదిగో ఈ బొమ్మలో చూపిస్తున్నవి. 1945లో స్వామి కవచం ఇంత ఉండేది. ఆ తర్వాత పెరిగి 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 ఇప్పుడు మీరు కొత్త కవచం చూస్తే ఇంత పెద్దది ఉంది. దాన్ని బట్టి అర్థమవుతుంది మనకు ఆ మూర్తి పెరుగుతోంది అని. రెండవది, ఆరోగ్యప్రదాత అయిన స్వామి అబద్ధం చెప్పిన వాళ్ళ ఆరోగ్యాన్ని హరించి శిక్ష వేస్తాడు అని మీకు ఇందాక ఒక సంఘటన చెప్పాను కదా. ఈ 2 చూస్తూ ఉంటే సజీవమూర్తి అని అర్థం కావట్లేదు.
అలాగనే ఆ ఆలయంలో కొంచెం మీరు అంతరాలయం దగ్గరికి వెళ్ళగలిగితే కనుక పూజారులు ఇంకొక 2 కూడా చెప్తారు. మొట్టమొదటిది ఏమిటంటే ఆ మూర్తి నీళ్లలో తేలుతోందిట. అర్చక స్వామి దాని కింద ఇలా చేయి పెట్టి చూపిస్తారు. అవతల పక్క నుంచి చేయి బయటకు వచ్చేస్తుంది విచిత్రంగాను. రెండవది వాళ్ళు కొట్టిన గుణపం దెబ్బ ఇప్పటికీ స్వామి తల మీద వెనకవైపు ఉందిట విగ్రహాన్ని. చూడండి ఎంత అద్భుతమైన విశేషాలు ఇవన్నీ చూడాలి కానీ. ఇంకా ముఖ్యమైనది 5వ విషయం ఏమిటండి అంటే ఇది పంచాయతన ఆలయం. పంచాయతన ఆలయం అంటే అవును గణపతి పంచాయతనం. గణపతి ఉండి పక్కన అమ్మవారు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి, సూర్యుడు అందరూ ఉంటారు ఇక్కడ. ఎక్కడున్నారండి? మేము ఎన్నిసార్లు కాణిపాకం వెళ్ళినా చూడలేదు కదా అంటే ఈ ఆలయానికి వాయవ్యం మూల, ఈశాన్యం మూల ఇంకొక 2 ఆలయాలు ఉన్నాయి. వాయవ్యం మూల ఉన్న ఆలయాన్ని మణికంఠేశ్వర ఆలయం అని పిలుస్తారు. మీకు దూరం నుంచి చూస్తేనే తోటలో పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఈ బొమ్మలో చూపిస్తున్నట్టు. అది రాజరాజ నరేంద్ర చోళుడు 11వ శతాబ్దంలో కట్టించిన ఆలయం. ఆ ఆలయంలో అమ్మవారు మరకతాంబికాదేవి అని ఉన్నారు. స్వామి మెడలో సర్పం ఉంటుంది, అందుకని ఆయన మణికంఠేశ్వరుడు అని పిలుస్తారు. అలాగే సూర్యభగవానుడు ఉన్నాడు, నిలువెత్తు మూర్తి. ఆయన కాలభైరవుడు. ఆ శిల్పాలన్నీ మన బేలూరు శిల్పాలలాగా అద్భుతంగా చెక్కుంటాయి. ఆ ఆలయం ఒకటి తప్పకుండా చూడండి. మరి అయితే పంచాయతనంలో 4 వచ్చారు. విష్ణుమూర్తి ఎక్కడండి? వినాయకుడి ఆలయానికి ఈశాన్యం వైపు చూస్తే మీరు అక్కడ ఇంకో వరదరాజస్వామి ఆలయం ఉంది. అందులో విష్ణుమూర్తి, శ్రీదేవి, భూదేవి నిలువెత్తు విగ్రహాలు ఉన్నాయి. చాలా నయన మనోహరంగా ఉంటాడు స్వామి అక్కడ. జనమేజయుడు సర్పయాగం చేశాడు కదా, ఎన్నో పావులు చనిపోయాయి కదా. తర్వాత అతనికి బాధ వచ్చి ఆ అశాంతితో తిరుగుతూ ఇక్కడికి వస్తే అతనికి మనశ్శాంతి దొరికిందిట. ప్రతిరోజు పొద్దున్న 9ంటికి అక్కడ సుదర్శన హోమం చేస్తారు. ఎవరైనా వెళ్ళి ఉచితంగా కూర్చోవచ్చు. లేదు మీరు చేయించుకోవాలి కర్తగా ఉండి అంటే 501 రూపాయలు కట్టాలి. ఆ సుదర్శన హోమంలో కూర్చున్న వాళ్ళకి ఎన్ని నిదర్శనాలు జరుగుతున్నాయో. రియల్ ఎస్టేట్లో సర్వం కోల్పోయి ఇంక జీవితం మొత్తం అయిపోయింది అనుకున్న వాళ్ళు అక్కడ సుదర్శన హోమం చేయించుకుంటే మళ్ళీ ఉచ్చస్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక స్త్రీమూర్తి అయితే పాపం ఒళ్ళంతా మంటలు. ఎన్ని హాస్పిటల్స్కి తీసుకువెళ్ళినా స్కాన్ చేసి చూడడం, నీకేం సమస్య లేదు, ఏవో ఆయింట్మెంట్లు రాసుకొని ఇచ్చి పంపించేయడం. పాపం అలాగా ఆవిడ 2 నెలల పాటు ఇంకా మృత్యువుతో పోరాడింది అంతే. ఎవరో ఏదో ప్రయోగం చేశారు అని వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని వేలకు వేలు తీసేసుకున్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చి ఆవిడ సుదర్శన హోమం జరుగుతుంటే ఎవరో చేయించుకుంటుంటే అక్కడ కూర్చుంది. అంతే, అది అయ్యేసరికి ఒంటి మీద మంటలన్నీ తగ్గిపోయి. అంత అద్భుతమైన విశేషం. అందుకని మీరు ఉదయం వెళ్తే కనుక వరదరాజస్వామి ఆలయంలో సుదర్శన హోమం జరుగుతూ ఉంటే తప్పకుండా కూర్చోండి. అలాగే మీరు చేయించుకోదలుచుకుంటే కనుక అర్చక స్వామి వివరాలు అవన్నీ మా అడ్మిన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా అని చెప్పాడు. అవి చూసి ఆ ప్రకారం చేయించుకోండి. శ్రీమాత్రే నమః.